యువతలో క్రేజ్ ఎవరికి ఉన్నది? సో, నా అంత యువకుడు, నాకున్నంత మద్దతు ఎవరికి లేదు అంటున్నాడు. మరి ఎవరికి క్రేజ్ ఉన్నదే అని ముగ్గురు లీడర్లకు పెట్టాం. ముగ్గురు లీడర్లకు పెడితే రేవంత్ రెడ్డికి 30%, కేటీఆర్‌కు 60%, బండి సంజయ్‌కి 5%. సో, ఈయన యువకుడని ఆళ్ళు గుర్తించినట్టుంది మరి పాపం ఆయనకు ఈ యువ లక్షణాలు కనిపిస్తలేనట్టున్నాయి. అందుకని యువకుడని గుర్తించనట్టున్నాడు. వీళ్ళిద్దరిని మాత్రము 60% కేటీఆర్‌కు ఉన్నది, రేవంత్ రెడ్డికి 30% ఉన్నది. సో, క్రేజు ప్రస్తుతానికి ఆయన ముఖ్యమంత్రి అయిన అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు క్రేజ్ ఈయనకే ఉండే వాస్తవానికి. సో, అధికారంలోకి వచ్చిన తర్వాత మన నిజ స్వరూపం బయటపడ్డది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, యువతకు ఉపాధి లేదు, మిగి ఏంది సచివాలయంలో కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ యువత ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏవి అమలు చేయడం లేదు. కాబట్టి క్రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో, క్రేజ్ రాలేదు. ఇది 30% ఉంది. ఇంకా ఈ శాతానికి పడిపోతేనే ప్రమాదం. సో, మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు 60% కేటీఆర్‌కు ఉన్నది. సో, కేటీఆర్ ఇట్లాంటోడు, కేటీఆర్‌కు క్రెడిబిలిటీ లేదు, కేటీఆర్‌కు అహంకారం, ఇవి ఎన్ని చెప్పినా ఆయనకు క్రేజ్ ఉందని నెటిజన్లు మాత్రం ఓట్లేస్తున్నారు. 19,000 మంది ఇందులో పాల్గొంటే 65% మంది ఆయనకు క్రేజ్ ఉందని